హాయ్ అండి, నమస్తే. అందరు బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. ఈరోజు నేను కొంచెము రెసిపీ అనేది డిఫరెంట్గా చేస్తున్నాను. అంటే చాలామంది చేసి ఉంటారు, కానీ నేను దాదాపు ఇది సెకండ్ టైం ఇలా చేయడము. చాలా అంటే చాలా ఎమ్మీ రెసిపీ అండి. చిన్న వీడియోనే చివరి వరకు చూడండి తప్పకుండా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన చెట్టు పాలకూర కూస్తున్నానండి. పాలకూర కూస్తున్న కొద్దికి చక్కగా వస్తుందండి. మనము కొయ్యకపోతే అది అలాగే ఉండిపోతుంది కదా, కోస్తుంటే చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చుకుంటూ బాగా వస్తుందండి. అయితే పాలకూర కోసేసుకొని ఏం చేశాను, ఏంటి, ఎలా చేశాను అని తప్పకుండా చూడండి. అయితే మన చెట్టు పాలకూర కాకపోయినా కొన్న పాలకూర అయినా సరే ఈ రెసిపీ అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే చాలా ఎమ్మీ రెసిపీ అని చెప్పొచ్చండి. అయితే నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను కోసుకొని వెళ్తున్నాను. కోసుకొని వెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తెల్లవారి పొద్దున మర్నాడు పొద్దున్నండి ఈ వీడియో. అయితే నేను చక్కగా కడిగేసుకొని కట్ చేసుకున్నానండి. పప్పు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే కందిపప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పాలకూర మామిడికాయ పప్పు అండి. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. పాలకూర మామిడికాయ పప్పు. మనం జనరల్గా పాలకూర గంగావాల కూర మామిడికాయ పప్పు వేసుకుంటాం కదా, లేదా ఉట్టి మామిడికాయ పప్పు. కానీ పాలకూర మామిడికాయ పప్పు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ రెండు మిరపకాయలు, ఒక పండు మిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ ఎందుకు వేసారంటారు? అది కూడా మన చెట్టుకు వచ్చిందండి, ఆర్గానిక్గా పండింది, పడేయకూడదు కదండి. అందుకే అది కూడా వేసేసానండి. అయితే నేను ఒక చిన్న మామిడికాయ తీసుకొని, నాకు కొంచెమే ముక్కలు అవసరం, ఎందుకంటే బాగా పులుపు ఉంటాయండి మా చెట్టుకాయలు. అందుకే నేను కొన్ని ముక్కలు ఆ పప్పుకు సరిపడా తీసేసుకొని చక్కగా కుక్కర్లో పెట్టేసుకున్నానండి. అయితే ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు మట్టుకు పోపులో వేద్దామని. ఎందుకంటే మనం కుక్కర్లో పెట్టినప్పుడు మామిడికాయ ముక్కలు మొత్తం ఇట్లా పేస్ట్ లాగా అయిపోతాయండి, అట్లా బాగుండదు. కొంచెం ముక్కలుగా తగులుతుంటేనే మనకు పప్పు తిన్నప్పుడు, అన్నంలో తిన్నప్పుడు టేస్ట్ అనిపిస్తుంది. ఆ ముక్కలు కూడా మొత్తం పేస్ట్ అయిపోతే అంత ఫీలింగ్ రాదు నా ఉద్దేశము. తర్వాత పప్పు కుక్కర్లో పెట్టేసిన తర్వాత ఒక గిన్నెలో నేను మామూలుగా జనరల్ పోపోయినండి, మామూలు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలా వేసేసుకొని తగినంత ఉల్లిపాయలు, తగినంత మామిడికాయ ముక్కలు, తగినంత అని ఎందుకు అంటున్నా అంటే పులుపు తినేదాన్ని బట్టి. నేను పులుపు చాలా తక్కువ తింటా కాబట్టి నేను కొన్ని ముక్కలు వేసుకున్నాను. మనం పులుపు తినేదాన్ని బట్టి మనం ముక్కలు వేసుకోవచ్చండి. అయితే దీంట్లో ఇంగువ కూడా వేసానండి పోపులో, మీకు క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసాను. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసారండి. అసలు ఎంత సూపర్ టేస్టీ ఉందంటే అండి పప్పు. నేను తిన్నా అని చెప్పిందని మీరు ఆస్వాదించి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో మన చెట్టు కరివేపాకు, మన చెట్టు పాలకూర, మన చెట్టు మామిడికాయనండి. అంటే అన్నీ కూడా ఆర్గానిక్ అని చెప్పొచ్చండి. ఒక ఉల్లిపాయలు తప్ప, పప్పు ఉల్లిపాయలు తప్ప మిగతా అంతా ఆర్గానికే కదా. అసలు అది ఎంత రుచి అంటే నిజంగా అండి మన తోటలో పండిన ఆకుకూరలైనా కూరగాయలైనా ఇలా పోపులో వేస్తామో లేదో అలా మగ్గిపోతాయండి. అదే కొన్ని మనకు తెలిసిపోతుంది అది ఎంతగానో మనం నీళ్ళు పోసి ఉడకబెట్టాల్సి వస్తుందండి. జనరల్గా అందరు పప్పు చేసినట్టుగానే పప్పు పోపుకేసేసి ఉడకబెట్టిన పప్పు దాంట్లో వేసేసి తగినంత ఉప్పు, కారము ఇవన్నీ మనకు కామన్ కదండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకు ఒక 4 కుండీలలో అయినా సరే అండి ప్రతి వీడియోలో ఇలా చెప్తున్నానే విసిగిపోకండి. ఎందుకంటే కొంచెమన్నా ఒక వారానికి 1-2 రోజులన్నా మన ఇంటి చెట్టు పంట తింటే మన ఆరోగ్యానికి మనం కొంచెమన్నా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాండి. హెల్ప్ అంటే మందుల బారిన పడకుండా, రేపు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా కొంచెమన్నా హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతామని ఇన్నిసార్లు పదే ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా నిజంగా వాస్తవానికి ఎక్కువ కూరగాయలు రావట్లేదండి, చాలా తక్కువ వస్తున్నాయి. ఎంత నేను హోమ్మేడ్ ఇంట్లో తయారు చేసిన లిక్విడ్స్ ఇస్తున్నా, ఇంట్లో తయారు చేసిన మన
కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ చేసిస్తున్నా, అయినా సరే ఎందుకో ఎంత చేసినా రావట్లేదండి. వచ్చిన దాంట్లో తృప్తి పడాలండి.